శిల్పి రోజు ఎన్నో శిల్పాలు చెక్కుతూ దాన్ని గాడిద మీద తీసుకెళ్లి అమ్ముతూ ఉండేవాడు. ఒక రోజు అలా అందమైన దేవతా విగ్రహాన్ని చెక్కాక అది తీసుకెళ్తుంటే అందరూ ఏమనుకున్నారంటే ఇది నిజమైన దేవతలాగా ఉంది అని అందరూ మొక్కడం ప్రారంభించారు. అప్పుడు ఆ గాడిద ఏమనుకునిందంటే వీళ్ళంతా నన్ను చూసి మొక్కుతున్నారు అనేసి అది చాలా గర్వంగా ఫీల్ అయిపోయి ఇక నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి మాట వినవసరం లేదని అలా వెళ్తూ వెళ్తూ ఆగిపోయింది. ఏంటిది ఆగిపోయింది అని ఎంతసేపు దాన్ని అదిలించినా అది ముందుకు వెళ్ళట్లేదు. ఇక సరే చేసేది లేక అతడు విగ్రహాన్ని తీసుకెళ్లి అతను తల మీద పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అందరూ ఆ గాడిదను వదిలేసి అతని వెంట వెళ్తూ మొక్కుతూ ఉన్నారు. అప్పుడు అర్థమైంది దానికి, అయ్యో నేను చేసిన తప్పేంటి అని. అప్పుడు ఎవరో ఇదేంటి రోడ్డుకు అడ్డంగా ఉందని గట్టిగా కొట్టారు. ఆ దెబ్బకు దానికి బాధ వేసింది. మనం కూడా అంతే, మన పక్కనున్న వాళ్ళు గొప్ప వాళ్ళైతే వాళ్ళతో తిరుగుతూ నేను కూడా అంతే గొప్పవాడిని అని అనుకోకూడదు. వాళ్ళకి ఇచ్చిన మర్యాద అప్పటి వరకు ఉంటుంది మనకు కూడా. కానీ ఎప్పుడైతే వాళ్ళ నుంచి పక్కకు వస్తామో అప్పుడు మన గొప్పతనం బయటపడుతుంది. అది గొప్పతనం అనేది వాళ్ళ వల్ల వస్తే అది వాళ్ళు ఉన్నంతసేపే ఉంటుంది, కానీ అది మనం సంపాదించుకుంటే మాత్రం ఎప్పటికీ ఉంటుంది. గొప్పతనం రావాలి అంటే మంచి పనులు చేయాలి, గొప్ప గొప్ప విషయాలు చేయాలి. అలా చేస్తేనే వస్తుంది. కానీ గొప్ప గొప్ప వ్యక్తుల పక్కన తిరుగుతుంటే మాత్రం అది శాశ్వతం కాదు.